అయిపోయిన తర్వాత మళ్ళీ అంటాడట అసలు వీళ్ళు ఓలట్టుకున్నాడట మీ ఊళ్ళో మీకే అంత అపోజిషన్ వచ్చిన తర్వాత మీరు కట్టలేనప్పుడు పక్క పంటలు కూడా ఏమనుకుంటారంటే పక్క పంట ఊళ్ళో కూడా వాళ్ళే సక్కలేరు మరి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తింటారు కావచ్చు అనే ఆలోచన వస్తుంది. అవునా కదా ముందనే వంకలు ఏంటంటే ఎక్కడ దొడ్డుగా మేమేం చెప్తామంటే మేము రెండు సంఘాలు ఎప్పుడు కానీ కేడలు లేవు ఎప్పుడు కానీ ఒక్కరు మేము 10 ఒక్కరం వచ్చినాం. ఈయనపోతే నేను ఆయన పోలేదు ఒక్కరమైనా కానీ ఏదైనా మన అందరి సంఘం అందరి బాధ్యత కూడా వేరే మేము ఆ విధంగా మీరేది లేదు. ముందు కట్టలేదు కదా అదొకటి ఆయన కేసు పెడతాను కారణం ఏముంది మండల కంపెనీలో క్యాషియర్ ఉన్నారు పైసలు దగ్గర ఉన్న పైసలు మన సంఘం వల్లే నేను ఏ సంఘం నుంచి ఏ సంఘం నుంచి ఏ సంఘం నుంచి పెద్ద మనిషి చేయడానికి పెద్ద మనిషిగా ఉంటుంది ఏ సంఘం పైసలు తగ్గిపోయిండు కడతలేడు అంటే ఇప్పుడు ఆ సంఘం వాళ్ళు అందరూ కూర్చుండబెట్టి 10 మంది కూర్చుండబెట్టి కడతావా కట్టవా కట్టిపియాలి సంఘం అది పద్ధతి. అట్లా కాదు కదా ఎంత ఏంటి మన ఉన్న ఆకారానికి తగ్గకుండా మన పద్ధతి అంతే కదా. తెలిసిన ప్రతి కొట్టి చెప్పింది పాట కొట్టించండి 5 నిమిషాల 5 లక్షలు మాకైతే కొంచెం సంతోషం అనిపించింది. అది అయిపోయింది అదొకటి అయిపోయింది. మన మనలో మాట్లాడుతుంది కదా అన్నట్టు గురించి ఈ మధ్య లక్షలు ఉంది కదా రాగమాలో ఒకటి అంటున్నాను మీరు ఆదిత్యన్నా కానీ బలి సైజనా కానీ మీకు ఎంత ఫండ్స్ కావాలన్నా అన్న రాజు తీసుకొట్టుకుంటుంది మనం కూడా వడియాలి మనం పోవాలని మనం 10 మంది 20 మంది పోవాలన్నా తిరుగుతున్నాం కాబట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే 10 మంది ఒకసారి పోయినా మనకు టైం తీసుకొని పోయినా మనం దేవుడు చేస్తున్నాం మనకు ఎందుకంటే ఇద్దరు మన కుల పనులు కావాలి వేడులు అయితే మనం ఇంత పట్టించుకోండి మరి అదే తీసుకొచ్చింది. ఇంకొక విషయం గతంలో చేసిన పెద్ద మనుషులు ఉన్నారు మన సంఘంలో అప్పుడు అంజనాన్ని మేము అందరం చేసాము. నేను మోడీ మన సంఘం ఎన్నుకైనప్పటి నుండి నేను ఏదో ఒక పదవిలో కంటిన్యూ కొనసాగుతూనే ఉన్నాను. ఇప్పుడు అయిపోయినా మరో కన్నా ఏదో కొనసాగుతున్నాను. ఈసారి మన ప్రెసిడెంట్గా వచ్చిన 18,000 రూపాయలు ఉండే మీ జీటకు లక్ష్మణ్ దీపేయడం 18,000 రూపాయలు ఉంది. ఆ అమౌంట్ కూడా చూసిపోచ్చు 14,000 4,000 నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర 14,000 నేనేమో ఇప్పుడు మీకు వచ్చినాడు మీరు ఆయన ఉన్నారు మీ దగ్గర వచ్చిన మీటింగ్ ఇంకా ముందుకు మళ్ళీ ఈ సేవకి ఏం చేసింది ఆ సేవ పెట్టి ఆ సేవ సీపోలేదు ఆ సేవ సీపోతే కొడతాను పోసేయాలి సేవ గడికోటి పెడతావు లేదోటి ఏం మరి రచన